వదినా పసుపు కుంకుమ. వాయినానికి ఎవరైనా నైటీ పెడతారా ఏంటమ్మా? పట్టు చీరే తీసుకొచ్చి పెడదామని నేను అనుకున్నానన్నా. మళ్ళీ నేను తీసుకొచ్చే డిజైన్ కలరు వదినకి నచ్చుతుందో లేదో అని అందుకే నైటీ తీసుకొచ్చాను. వదిన నైటీ డిజైన్ బాగుందా? ఇంట్లోనే వేసుకుంటావు కదా, సరిపోతుందిలే. చేయి చాపు. రాఖీ పండుగ పోయిన నెలలోనే అయిపోయింది ఈ కదమ్మా. నెలలో కట్టకూడదని ఏమైనా రూల్ ఉందా అన్నా? థ్యాంక్ యూ అన్నా. 100 రూపాయలు నైటీ పెట్టి 500 రూపాయలు నొక్కేసింది కదే. అది నువ్వే తీసుకొని ఇచ్చినట్టుంది. సరిపోయింది పో. నువ్వింకా ఏ పండక్కి పిలవకు. అక్క వదినా టీ పెట్టానుండు, తాగేసి వెళ్తురు కానీ. బావా కూర్చో అక్క, కూర్చో. హే, టీ ఇలాకేనా తెచ్చేది? ఎలా తేవాలి మరి? ట్రేలో తీసుకురా పో. పో ట్రేలో తీసుకురామని చెప్పా. నాకేంటి బావా? బావా ప్లీజ్ డోంట్ మైండ్. ఎలా బతుకుతున్నావురా దాంతో? టీని బర్రెలకు కుడితి పోసినట్టు తెచ్చింది కదరా. నా లైఫ్ లోకి వైఫ్ వచ్చిన తర్వాత నైఫ్ తో పొడుచుకున్నట్టు అయిపోయింది బావా. ఏంటే డల్ గా ఉన్నావు? ఆన్లైన్ లో డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టినా, రివ్యూ ఏమో మంచిగానే ఇచ్చిర్రు. డెలివరీ అయ్యాక చూస్తేనేమో పరమ చెత్తగుంది. చెత్తగా ఉందా? సేమ్ నీలాగే. ఇంటికి వచ్చాకే నిజ స్వరూపం బయటపడింది. నన్ను చూడనికి ఎంతెంత దూరంకెళ్లి పోరగల్లొచ్చిరా ఎరగా నీకు? దగ్గరుండే వాళ్ళు హాలే వాళ్ళు రిజెక్ట్ చేశారా? నిన్ను చెప్తాగు నీ పని. పోవే. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళని చూశాను గానీ జొమాటో మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళని చూడలేదబ్బా. ముందు తాకట్టెట్టినా తాళి నిడిపించుకరా, గప్పుడు మాట్లాడదు గాని. నిన్ను పెళ్లి చేసుకుంటే 150 గ్రాములు బంగారం పెడతానని గూటం పెట్టాడు కదా మీ బాబు గుటేష్ కుమార్. పోయి వాడిని అడుగు. బంగారం లాంటి మా బాపనంటే సత్తావు. నీ తాళి చాలా గట్టిదిలే. నాకు గనక తిక్కలేసిందంటే మూతి పళ్ళు రాలగొడతా. నా తాళి ఇడిపించుకురా గంతే.